అది కాస్త 6 ఏళ్ళు అయ్యేసరికి, అంటే 2020 సంవత్సరం వచ్చేసరికి ఆ బడ్జెట్ కాస్త 216 కోట్లకి వెళ్ళిపోయింది. ఇవాళ 2025-26 మొన్న మార్చి నాటికి ఈ 746 కోట్లకి క్యాన్సర్ పేషెంట్లకు అందిస్తున్న చికిత్స కోసం ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కింద ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఖర్చు పెట్టింది. అంటే దాదాపు 7.46 టైమ్స్ గత 12 సంవత్సరాల్లో క్యాన్సర్ కేసుల సంఖ్య పెరగడం, అదేవిధంగా దానికి అనుగుణంగా ఖర్చు పెట్టే దిశగా కూడా ప్రయత్నాలు జరుగుతుంటాయి. ఇవన్నీ ఇది సదా చెప్పుకోదగ్గ విషయాలు కాదు, ఎందుకంటే దురదృష్టకరమైన. అయితే దీనికోసం ప్రధానంగా దృష్టి పెట్టి ఇవాళ క్యాన్సర్ డిసీజ్ బర్డన్ తగ్గించే దిశగా కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఒక క్యాన్సర్ అట్లాస్ని కూడా ఇటీవల గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించడం జరిగింది. దాంట్లో క్యాన్సర్ మానిటరింగ్ కానీ, లేదా మ్యాపింగ్ కానీ, లేదా ఒక సైంటిఫిక్ వేలో డెసిషన్ మేకింగ్ చేసే దిశగా కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అవర్ ఫోకస్ ఈజ్ నౌ షిఫ్టింగ్ ఫ్రమ్ రియాక్టివ్ క్యూరేటివ్ అప్రోచ్ టు ప్రిడిక్టివ్ ప్రివెంటివ్ వెల్నెస్ అప్రోచ్. అది మాకు మా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మ్యాండేట్. దానికి అనుగుణంగానే ఇవాళ అవగాహన కలిగిస్తున్నాం. ప్రాథమిక దశలోనే వీటిని గుర్తించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాం ప్రజల్లో. ఎందుకంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందానంగా కాకుండా వీటికి క్యాన్సర్ బారిన పడకుండా మనం ఏ రకంగా జాగ్రత్తలు వహించుకోవాలా, ఏ రకమైన లైఫ్ స్టైల్ చేంజెస్ తీసుకురావడం వల్ల క్యాన్సర్ బారిన పడకుండా మనం కాపాడుకోవచ్చు అనే విషయంగా ముఖ్యమంత్రి గారే బ్రాండ్ అంబాసిడర్గా ఉంటూ ఇవాళ ఈ పెస్టిసైడ్స్లో కానీ, కెమికల్స్ విషయంలో కానీ రైతుల్లో అవగాహన కల్పిస్తున్నారు. అదేవిధంగా ఒక సేంద్రియ వ్యవసాయం వైపుగా నడిపించే దిశగా ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఇంత తీవ్రమైన సమస్య గురించి ప్రజలకు చెప్పి, లేదా రైతులకు చెప్పి, వీళ్ళకి చెప్పిన దాని తర్వాతనే దాని మీద జాగ్రత్త పడడానికి అవసరం. ఇవన్నీ సమస్య చెప్తున్నప్పుడు ఇన్ని తీవ్రంగా కేసులు ఉన్నాయి, ఇన్ని కొత్త కేసులు వస్తున్నాయి, ఇంతమంది ప్రాణాలు పోతున్నారు అంటున్నప్పుడు ప్రజల్లో భయాందోళన కలగచ్చు. కానీ ఆ సమస్య గురించి చెప్పకపోతే ఆ సమస్యకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకునే అవకాశాన్ని మనం కోల్పోతాం. ఒక ఆరోగ్య వ్యవస్థని, పటిష్టమైన ఆరోగ్య వ్యవస్థని క్యాన్సరే కాకుండా మిగతా వాటిలో కూడా తీసుకునే దిశగా కూడా ఆంధ్రప్రదేశ్లో చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా నేను చెప్పినట్టుగా ఈ ప్రివెంటివ్ మెజర్స్ తీసుకునే దిశగా కూడా ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇవాళ అందుకనే ప్రతి ఒక్కరి ఇంటి దగ్గరికి పేషెంట్ హాస్పిటల్కి రాకుండా వారి ఇంటి దగ్గరికి వచ్చి 42 రకాల పరీక్షల్ని దేశంలో ఏ రాష్ట్రంలో చేయట్లేదు, ఆంధ్రప్రదేశ్లో చేస్తున్నాం. దానికి వెళ్ళిన తర్వాత ఒక డిసీజ్ బర్డన్ ఏది ఉందో మ్యాపింగ్ చేసి దాని కేటగిరీ డిసీజ్ ప్రొఫైల్ చేసి, ఇండివిజువల్ డిసీజ్ ప్రొఫైల్ తయారు చేసి నార్మల్, లో రిస్క్, మీడియం రిస్క్, హై రిస్క్ చేసి దానికి అనుగుణంగా రాబోయే రోజుల్లో టెక్నాలజీని ఇంటిగ్రేట్ చేసుకుంటూ ఒక సంజీవిని డిజిటల్ హెల్త్ ప్లాట్ఫామ్ ఏదైతే క్రియేట్ చేస్తున్నామో ఇది కూడా ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిసారిగా జరుగుతోంది. దీని కారణంగా రాబోయే ఇబ్బందుల గురించి, వారి ఏ సమస్యలు ఎదుర్కోబోతున్నారు, ఏ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ బారిన పడిపోతున్నారు, దాని తర్వాత ఎటువంటి తీవ్ర దుష్పరిణామాలు ఉండబోతున్నాయనే విషయాన్ని అవగాహన కలిగించడమే కాకుండా ఆ లైఫ్ స్టైల్ చేంజెస్ కావాల్సిన దిశగా కూడా రాష్ట్రాన్ని, ప్రజల్ని నడిపించే దిశగా ఆంధ్రప్రదేశ్లో ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే 25 సంవత్సరాలుగా తెలుగు రాష్ట్రాలు కాకుండా బయట రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రజలకి విశేషమైన సేవలు అందిస్తున్న బసవతారకం ఇండో అమెరికన్ హాస్పిటల్ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కూడా వచ్చి అమరావతి ప్రాంతంలో కూడా 1000 పడకల ఆసుపత్రిని ప్రారంభిస్తున్న సందర్భంగా నేను ప్రత్యేకంగా నందమూరి బాలకృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సేవా ప్రస్థానాన్ని కొనసాగించాలా, సమాజంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలను ఆదుకోవడానికి, ప్రధానంగా అతి ఖరీదైన క్యాన్సర్ నుంచి సమాజాన్ని రక్షించే దిశగా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకి సమాంతరంగా మీరు చేస్తున్న ప్రయత్నాలు కొనసాగాలని, ఈ ప్రస్థానం కొనసాగాలని, ఎవరైతే ఏ లక్ష్యంతో, సముద్ర లక్ష్యంతో డాక్టర్ స్వర్గీయ ఎన్టీ రామారావు గారు దీన్ని తీసుకొచ్చారో ఆ సేవానిరతిని ముందుకు కొనసాగించి ప్రజల మన్ననలు కొనాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ నాకు ఇవాళ అవకాశం కలిగించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. భారత్ మాతాకి. Honorable Minister Satyakumar Yadav garu, thank you Andi, thank you very much. Ladies and gentlemen, it gives us great pleasure to welcome all of you once again for this remarkable milestone, 25 years of hope, healing and humanity of Basavatarakam Indo-American Cancer Hospital and Research Institute. What began as a compassionate dream inspired by Srimati Basavatarakam Garu and brought to life by the visionary leadership of the legendary N.T. Ramarao Garu has today evolved into one of India's most respected cancer care institutions. For a quarter of a century, this hospital has stood as a beacon of world-class treatment, affordable care, groundbreaking innovation and unwavering compassion.
As we reflect on 25 years of service and look ahead to an even more promising future, behind every milestone are countless stories of courage, resilience, and lives transformed. The Silver Jubilee is not merely a celebration of achievements, but a tribute to every patient, doctor, caregiver, donor, and well-wisher who has been a part of this extraordinary journey. Ladies and gentlemen, on that note, may we take the pleasure to invite all the dignitaries onto the stage for the ceremonial lamp lighting. May I request the Honorable Chief Minister of Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu Garu, to please join us on the stage and light the ceremonial lamp. We also take the pleasure to call upon Managing Trustee and Chairman Padma Bhushan, Sri Nandamuri Balakrishna Garu, to kindly join us on stage for the lighting of the lamp. May I also call upon Sri Venkaiah Naidu Garu, former Vice President of India, to please come up onto the dais and light the ceremonial lamp. It gives us great pleasure to welcome Srimati Anupriya Patel Garu, Honorable Union Minister of State for Health and Family Welfare and Chemicals and Fertilizers. We also take the pleasure to call upon Sri Damodar Rajanarasimha Garu, Honorable Minister of Health, Government of Telangana. We also welcome Sri Satyakumar Yadav Garu, Honorable Minister for Health and Family Welfare, Government of Andhra Pradesh. Request all the dignitaries to join us on the dais for the ceremonial lighting of the lamp. I also take the pleasure to invite Raghav Garu,